డిఎస్సి విషయంపై ప్రభుత్వం మొండి వైఖరి వీడి వెంటనే డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని 3 నెలల సమయం ఇయ్యాలని పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. అసలు మనం నిజమైన డిఎస్సి అభ్యర్థులమే, నిజమైన మన ఉద్యమం నిజమే, మన కాసు నిజమే అనేది వాళ్ళకి తెలియాలంటే దయచేసి నిన్న హాల్ టికెట్స్ విడుదల చేయడం జరిగింది. వాళ్ళు ఎందుకు పంతానికి పోతున్నారో ఇప్పటికీ మనకు అర్థం కానటువంటి విషయం. అసలు మనం నిజమైన కాసు అని వాళ్ళు అనుకోవట్లేదు. కాబట్టి హాల్ టికెట్లు అందరూ మీరు డౌన్లోడ్ చేసుకొని అవి అన్నీ కూడా ఒక నిరసనగా మీరున్నటువంటి లైబ్రరీ ముందో లేకపోతే మీరు స్టడీ హాల్స్ ముందో ఒక 10 మంది 15 మంది ఒక 5 మంది అయినా మీరు మీ హాల్ టికెట్ ని దహనం చేసి ఒక నిరసన అనేది తెలపండి ప్రభుత్వానికి. నిజంగా మేము అడ్డ మీద కూలోళ్ళమైతే, నిజంగా ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తే, నిజంగా ఇది ప్రతిపక్షాలు చేపిస్తే హాల్ టికెట్లు కాల్చుకునేటువంటి బాధ మనకు ఎందుకు వస్తుంది అనేటువంటిది అప్పటికైనా వాళ్ళకి అర్థమవుతుంది. చివరి నిరసనగా, చివరి ప్రయత్నంగా ఇది ఇప్పుడు నేనేదో ఇప్పుడు వాయిదా పడుతుంది మీరు ఇట్లా చేయండి అని నేను చెప్పట్లేదు. చదువుకోండి, మీరు చదువుతూనే ఒక 10 నిమిషాలు ఈ నిరసన ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు మనం ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఆ మాటలు మాట్లాడడం బాధాకరమైనటువంటి విషయం. మన బాధని వెలిపుచ్చుతూ మనం ఇంత అగ్రెసివ్ గా ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కావచ్చు, దేశ చరిత్రలో కావచ్చు, హాల్ టికెట్లు విడుదలైనాక ఒక ఎగ్జామ్ కి నిరసన తెలిపినటువంటి చరిత్ర లేదు. ఆ చరిత్రను మనం ఈరోజు సృష్టించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు ప్రతిపక్షం లేదు అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళకు తెలియజేద్దాం. ఎందుకంటే మనకి ఈ రోజు ఆ దౌర్భాగ్యం వచ్చింది. ఎందుకంటే అది మనమే చేసుకున్నాం. ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం గద్దె దిగి ఇంకో ప్రభుత్వం గద్దెనెక్కుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోక మన ప్రభుత్వమే గద్దెనెక్కుతుంది, మనోళ్లే గెలిచిను అని మనం సంబరాలు చేసుకున్నాం. కానీ ఇది ఈ రోజు తప్పైతుందని కూడా మనం ఊహించలేదు.